నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీకు ఇవాళ ఒక స్వీట్ చూపిస్తానండి. కునాఫా స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాను. సన్న సేమియా ఉంటుంది కదండి, సన్న సేమియా తీసుకోండి. సేమియా కాకుండా సన్నది వస్తుంది చూడండి, షాపులో అడిగితే ఇస్తారు. సన్న సేమియా కొంచెం తీసుకున్నాము. దాంట్లో కావాల్సింది బటర్, చీజ్ ఏదైనా పర్వాలేదు, చీజ్ తీసుకోండి. ఒక 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ తీసుకోండి. ఒక కప్పు ఇది సిరప్ చేసుకోవడానికి, కప్పు షుగరు, మళ్ళీ కొంచెం షుగరు కలుపుకోవడానికి, మళ్ళీ ఇదేమో క్రీము. ఎలా చేద్దాం ప్రాసెస్ చూద్దాం. దీన్నంతా ఇట్లా మ్యాష్ చేసుకోండి, మొత్తం చిన్నగా వేసేసుకోండి. ఇట్లా చేతితో ఇట్లా అంటే మొత్తం చిన్న ముక్కలు అయిపోతుంది. చిన్నగా వేసుకొని ఇందాక బటర్ చూపించినండి, ఇట్లా బటర్ని ఇట్లా కరగొట్టి ఇందులో వేసేసేయండి. ఇందులో వేసి ఇట్లా బాగా కలిపేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఇట్లా బటర్ కలిసేలాగా మొత్తం ఇట్లా కలిపేసుకొని చేతితోనే కలిపి పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఇంకో ప్రాసెస్ చేద్దాం. స్టవ్ ఆన్ చేయొద్దు. ఇప్పుడే పాలు పోసుకోండి. ఒక కప్పు గ్లాస్ అన్ని పాలు పోసుకొని ఇందులో ఈ 2 స్పూన్ల షుగర్ వేసేసుకోండి. 2 స్పూన్ల కార్న్ఫ్లవర్ వేసేసుకొని కలుపుకోండి మంచిగా. ఫస్ట్ స్టవ్ ఆన్ చేయొద్దు, స్టవ్ ఆన్ చేయకముందే ఇట్లా కలుపుకోండి. మొత్తం మంచిగా కలవాలి, కలిసేటట్టు కలిపేసుకోండి. మొత్తం కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసి చిన్నగా కలుపుతూ ఉండాలి. ఇది స్టవ్ ఆన్ చేసి ఇట్లనే కలుపుతూ ఉండాలండి. ఇట్లా ఆపొద్దు, కలుపుతూనే ఉండండి. కొంచెం గట్టిగా అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి. ఆపేస్తే మళ్ళీ ఉండలు కట్టిపోతుంది. కలుపుతూనే ఉండండి. చూడండి, ఇట్లా కొంచెం గట్టిగా అయినాక దీంట్లో ఫ్రెష్ క్రీమ్ వేసేయండి. ఫ్రెష్ క్రీమ్ వేసి కలపండి. వాళ్ళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే మిల్క్ పౌడర్ అనే కలపండి. నీళ్ళలో కొంచెం కలిపేసి వేసేయండి. క్రీమ్ లేకపోతే ఇది వేసేసి కొంచెం ఫ్లేవర్ కోసం మంచిగా ఉంటుంది. క్రీమ్ వేసేసి కలపండి. ఇట్లా అయినాక ఇది పక్కన పెట్టుకోండి. చల్లగా అయ్యే వరకు ఇంకా వేరే ప్రాసెస్ చేద్దాం. కప్పు వాటరు, ఒక కప్పు షుగర్ పోసినండి. అది వీడియో రాలేదు. మళ్ళీ ఒక కప్పుతోని వాటరు, ఒక కప్పు షుగరు, ఇది సిరప్ తయారు చేద్దాం. కొంచెం నిమ్మరసం తీసుకోండి. నిమ్మరసం ఎందుకంటే ఇది మొత్తం గట్టి పడకుండా ఉంటుంది. సిరప్ కొంచెం ఉడికించి పక్కన పెట్టేసుకోండి. కునాఫా స్వీట్ కోసం గిన్నె ఇట్లా తీసుకోండి. గిన్నె ఇట్లా ఉండాలి, ఫ్లాట్ ఉండాలి లోపల. ఇలాంటిది ఒకటి తీసుకోండి. దానికి బటర్ పూసేయండి. మంచిగా మొత్తం బటరు పూసేయండి. మొత్తం బటర్ పూసేసినాం కదండి. ఇందాక మనం సేమియా ఇట్లా కలిపి పెట్టుకున్నాం కదండి, దాన్ని తీసుకోండి. సగం తీసుకోండి, సగం పెట్టేసుకోవాలి. అంతా ఇట్లా ప్రెస్ చేసుకోండి. స్పూన్తో బాగా ఇట్లా మంచి ప్రెస్ చేసేయాలి. అంతా సగం తీసి సగం ఇట్లా పెట్టుకోవాలి. ఇందాక మనం ఇది మిల్క్ది తయారు చేసినాం కదండి పాలతోని, దీన్ని ఇట్లా కొంచెం వేసుకోండి. స్ప్రెడ్ చేయాలి. వేసినాం కదండి, దీనిపైన చీజ్ వేసేయండి. ఏ చీజ్ అయినా తీసుకోండి, చీజ్ వేసేయండి. మొత్తం వేసినాం కదండి. చీజ్ వేసిన తర్వాత పిస్తా ఉంది కదండి, పిస్తా ఇట్లా వేసేసేయండి. అంతా పిస్తా వేసేసుకోండి. అయినా ఇంకా కొంచెం మనం మిగిలిచ్చినాం కదండి సేమియా, అది కూడా వేసేయండి. మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసేయండి. చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పైన ఇది పెట్టేసేయండి. ఇట్లా పెట్టేసి తక్కువ మంటలో పెట్టేసి ఒక 10-12 నిమిషాలు పెట్టేసేయండి. ఇంకో సైడ్ కూడా తిప్పుకోండి. ఇట్లా ప్యాన్ మళ్ళీ ఇంకో ప్యాన్ ఇట్లా పెట్టేసి దానికి ఇట్లా అంటే ఉల్టా వచ్చేస్తుంది. నాకేంటంటే ఒక చేతితో చూపించడానికి రాదు, కెమెరా ఉంది కదా.
ఒక చేత్తో మళ్ళీ దీనికి ఇట్లా మనం దీక్షలో పెట్టినాం కదండి, ఈ ప్యాన్ దాన్ని పెట్టి ఇట్లా అంటే ఉల్టా ఇట్లా వచ్చేస్తుంది. మళ్ళీ ఈ సైడ్ కూడా ఒక 10 నిమిషాలు ఇట్లా చిన్న మంట మీద మూత పెట్టేసేయండి. ప్లేట్లోకి తీసుకొని మన ఇందాక సిరప్ ఉంది కదండి షుగర్ది, దీనిపైన ఇట్లా పోసేసుకోండి. కొంచెం చల్లగా ఉంటే కొంచెం గోరెచ్చగా చేసుకోండి, మరీ చల్లగా పోయొద్దు. ఇట్లా పోసేసేయండి. ఇదండి కునాఫా స్వీట్స్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఇలా చేశాను. టేస్ట్ చూద్దాం. చాలా బాగుంటుందండి. ఇదిగోండి. చాలా బాగుందండి. ఎక్కువ స్వీట్ కాకుండా కొత్తగా డిష్ ఇట్లా ట్రై చేయండి మీరు కూడా. ఎవరైనా వచ్చినప్పుడు కొత్తగా చేయాలంటే ఈ స్వీట్ రెడీ చేయండి. చాలా ఈజీ. చూసారు కదా ఎలా చేస్తాను. ఉంటుంది కొంచెం ప్రాసెస్, కానీ చేసుకోవాలంటే మనం మంచిగా తినాలి, టేస్టీగా అంటే చేసుకోవాలి, కొంచెం తప్పదు. నేను మీకోసం అని ఇంత కష్టపడి చేస్తున్నాను. ఈ మధ్యలో వీడియోలు కొంచెం తొందరగా పెట్టట్లేదు, నేను బిజీగా ఉన్నాను. అప్పుడప్పుడు పెడతాను. ఇంకోటి, నేను చేసినందుకు లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, ఎలా ఉందో టేస్ట్ కూడా చెప్పండి. చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు స్వీట్లు కూడా తినాలి ఎప్పుడన్నా ఒకసారి. అలా నేను మధ్యలో ఎప్పుడైనా చూపిస్తుంటా స్వీట్లు కూడా. స్వీట్ కూడా మరీ స్వీట్ కాకుండా లైట్గా వేసుకోండి. షుగర్ ఎక్కువ కాకుండా తక్కువ వేసుకొని తినండి. ఎప్పుడన్నా ఒకసారి తినవచ్చులేండి స్వీటు, రెగ్యులర్ కాకుండా ఎప్పుడన్నా ఒకసారి చేసుకోండి. ఇలా చేసుకోండి, ట్రై చేయండి. పిల్లలకి ఇలా ఇప్పుడు చేసిస్తే కూడా కొత్తగా అనిపిస్తుంది. ఓకే, బయట అవి ఇది స్వీట్లు తినే బదులు మనం ఇంట్లోనే చేసిస్తే పిల్లలకి బాగుంటుంది. తినండి. బాగుంది, టేస్ట్ అయితే బాగా వచ్చింది. మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.